దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, యెహోవా బలమున కాదారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక. ఇక్కడ 2 విషయాలను మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, యాజకులు రక్షణ ధరించుకొందురు గాక. రెండవది, నీ భక్తులు మేలును బట్టి సంతోషించుదురుగాక. యాజకులు అంటే దైవ సేవకులు. భక్తులు అనగా ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్స్ అని రాయబడి ఉంది. సెయింట్స్ అంటే పరిశుద్ధులు. మనం ఈ రోమన్ క్యాథలిక్ సంఘాలను మనం చూస్తే వారి సంఘములకు పేరు పెట్టినప్పుడు ముందుగా పరిశుద్ధ పౌల్ అని, పరిశుద్ధ పేతురని, పరిశుద్ధ యాకోబని, ఇలాగా యోసేపు అని వారి పేరుకు ముందుగా పరిశుద్ధుడని వారు చేరుస్తారు. ప్రియమైన వాళ్ళరా, భక్తులు అంటే ఎవరయ్యా అంటే పరిశుద్ధులు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ తేటగా రాయబడి భక్తులు అనగా పరిశుద్ధులు. ఇప్పుడు మనము పరిశుద్ధులమని మనం మరి అనుకుంటే పరిశుద్ధులము అయితే, అక్కడ రాస్తున్నటువంటి మాట ఎవరన్నాడు? నీ భక్తులు లేక నీ పరిశుద్ధులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నీ పరిశుద్ధులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధులు అనేటువంటి ఆ మాట చాలా విలువైనది. మరి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నటువంటి వారు మనం బాగా గమనించినట్లయితే ముందు మారు మనసు పొందుతాము. మారు మనసు పొందినప్పుడు మనకు అనిపిస్తుంది మన పాపాలు మనతోనే ఉన్నాయి, మనతోనే ఏలుబడి చేస్తున్నాయి, అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అని అనుకుంటాం. ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు. బాగా గమనించండి, మారు మనసు పొందినప్పుడు ఇప్పటి వరకు నా పాపములు నన్ను ఏలుబడి చేస్తూ వచ్చినవి, నా దోషములు నన్ను అంటిపెట్టుకొని ఉన్నవి, నన్ను విడిచిపెట్టలేదు, నా అతిక్రమ క్రియలు నాతో కలిసి ఉన్నవి, నన్ను వెంబడిస్తూ ఉన్నవి అని అనుకుంటాం. మారు మనసు పొందిన వ్యక్తి మార్పు చెందితే ఈ ఆలోచనలు వస్తాయి. ఏ వ్యక్తి అయినా మనస్సు మార్చుకుంటే ఈ ఆలోచనలు వస్తాయి. బాగా గమనించండి, మనస్సు మార్చుకున్న వ్యక్తికి లేక మారు మనసు పొందిన వ్యక్తికి వచ్చేటువంటి ఆలోచనలు ఏమిటంటే, నేను ఇప్పటి వరకు పాపిని,
నేను ఇప్పటి వరకు దోషిని, నేను ఇప్పటి వరకు అక్రమాలు చేసినటువంటి వ్యక్తిని. ఇప్పుడు నేను నా మనస్సును మార్చుకున్నాను కాబట్టి వాటితో నాకు ఇప్పుడు ఏ విధమైన సహవాసము లేదు. ఇక పాపమునకు నాకు ఏమాత్రం సంబంధము లేదు అనేటువంటి ఒక నిర్ణయమే మనస్సు మార్చుకోవడం. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మరి ఇప్పటి వరకు మారు మనస్సు అనేటువంటిది లేకుండా ఏదో మందిరానికి వస్తున్నాను అనుకుంటూ ఉన్నటువంటి వారికి ఇప్పటికైనా వారి మనస్సు మారిందనుకో, ఆ మార్పు చెందినప్పుడు వారి నడక మారుద్ది, వారి ఆలోచనలు మారుతాయి, వారి ప్రవర్తన మారుతుంది, వారి చూపు మారుతుంది, వారు చేసే పనులన్నీ కూడా మారిపోతాయి. వారప్పుడు యేసుక్రీస్తు నిమిత్తము నేను జీవిస్తున్న వాడని, పాపము నిమిత్తము చచ్చిన వాడను. యేసుక్రీస్తు నిమిత్తము జీవించేవాడను, బ్రతుకుచున్న వాడను. పాపము నిమిత్తము, అతిక్రమము నిమిత్తము, అక్రమాల నిమిత్తము నేను చచ్చిన వాడను. డేవిడ్ రాజ్ పాస్టర్ గారు సికింద్రాబాద్ అయినా మన పెద్ద అయినా ఆయన చెప్తూ ఉంటాడు ఒక సన్నివేశాన్ని. ఇద్దరు యవనస్తులు యేసు ప్రభువును స్నేహితులుగా ఉన్నారు. అయితే ఒకడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. అయితే మరొక స్నేహితుడు నమ్ముకోలేదు. అయితే వాడు మాత్రం సినిమాలు చూస్తున్నాడు, లోకానుసారంగా జీవిస్తూ వస్తున్నాడు. వాడు ఏమీ మర్చిపోలా, వీడు మాత్రం అన్నీ మర్చిపోయిన వాళ్ళలాగా ఉన్నాడు. అయితే ఆ మారు మనసు లేని స్నేహితుడు ఒకరోజు వచ్చి, రే నీకు ఇష్టమైన ఫేవరెట్ సినిమా వచ్చిందిరా, టికెట్లు తీసుకున్నాను, రా పోదాం అని చెప్పి అంటే వాడి వైపు ఈ మారు మనసు పొందినోడు పొరపాటును కూడా మాట్లాడట్లా. వాడు చెప్పేది విన్నట్లుగా లేడు. వాడు చెప్తుంటే ఏ మాత్రం గ్రహించడం లేదు. ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు, చచ్చినోళ్ళగా ఉన్నాడు. అయితే అదే సమయంలో ఒక సహోదరుడు అట్లా వెళ్తూ వాడితో అన్నాడట, ఒరే ఉప్పల్ గ్రౌండ్లో హోసన్నా సువార్త స్వస్థత సభలో ఈ రోజు నుంచి ప్రారంభమైనవి, యేసన్న గారు వచ్చారు, ఈరోజు వాక్యం చెప్తారు అనగానే అప్పటి వరకు చచ్చినోళ్ళగా ఉన్నవాడు ఒక్కసారిగా లేచి పోదాం అన్నాడంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే ఇప్పుడు వీడు పాపము నిమిత్తమై చచ్చిపోయినాడు. ఎవరు మారు మనసు పొందిన వ్యక్తి. అలాగే యేసుక్రీస్తు నిమిత్తమై బ్రతికి ఉన్నవాడు. అందుకనే పౌలు గారు అంటారు, చావైతే నాకు మరి లాభము, బ్రతుకుటైతే క్రీస్తు కొరకే. చస్తే దేని కొరకు చావాలి? నేను లోకములో ఉన్న వాటిని ఏమాత్రం కూడా ఇష్టపడక వాటిని విడిచిపెట్టిన కొరకు నేను చావాలి. ఓకే, మారు మనసు పొందిన వారికి ఈ ఆలోచనలు వస్తాయి. అయితే మరి ఈ చేసిన పాపాలన్నీ, చేసిన అతిక్రమాలన్నీ, మరి వాటిని బట్టి నాకు శిక్ష ఉంది కదా. ఏమండి, చేసిన పాపాలను బట్టి అతిక్రమం అంటే శిక్ష ఉంటుంది కదా. మనం బాగా గమనించినట్లయితే ఒక కోర్టులో జడ్జి తీర్పు చెప్తున్నాడు. అయితే ఆ తీర్పు మరి అతిక్రమం చేసినటువంటి ఆ వ్యక్తికి శిక్ష వేసేందుకు వరకు ఆయన తీర్పు చెప్తున్నాడు.
అయితే ఆ బోన్లో ఉన్నవాడు ఏమంటాడంటే, అయ్యా నేను మారు మనసు పొందాను, ఇక నేను అతిక్రమాలు చేయను, అక్రమం చేయను, నేను మనసు మార్చుకున్నానంటే ఆ జడ్జి ఊరుకుంటాడా? ఊరుకోడు. నీవు చేసిన పాపమునకు శిక్ష వేయక తప్పదు, నువ్వు శిక్షించబడాలి అనేటువంటి మాట జడ్జి అంటాడు. అతనికి శిక్ష వేస్తాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు క్షమాపణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా మనకు క్షమాపణ ఉన్నది. జడ్జి క్షమించడు, లోకములో ఉన్న వ్యక్తులు క్షమించరు, కానీ యేసయ్య మాత్రమే మన పాపములను క్షమించి వాటిని తన భుజము మీద వేసుకొని ఆయన మోస్తూ మన మీద ఉండవలసినటువంటి పాపాన్ని తొలగించి మనకు మరి మేలు చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది ఎలాగా మనకు రుజువు, దీన్ని మనం ఎలాగ రుజువుపరుచుకుంటాం అనేటువంటి విషయాన్ని చూస్తే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. అది చేసిన పాపము నిమిత్తము బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము అనే దానికి అర్థం ఏమిటంటే, గ్రీక్ భాషలో లేక హెబ్రీ భాషలో దాని గురించి చెప్పే మాట బ్యాప్టైజో అని అంటారు. బ్యాప్టైజో అని అంటారు. అంటే శుభ్రపరచు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని. బ్యాప్టైజో అంటే దాని అర్థం అది, బ్యాప్టిజం. అక్కడ మరి పని వాళ్ళకి బట్టలు ఉతకమని వేస్తారంట. వాళ్ళు వేసినప్పుడు వాటిని పని మనిషికి ఇచ్చి బ్యాప్టైజో అంటారంట. అంటే వీటిని పరిశుద్ధపరచు. బట్టలని పరిశుద్ధపరచడం అంటే ఎట్లాగా? మనం నానబెడతామా? ఏమండి, నానబెట్టిన తర్వాత సరిపేస్తామా? సరిపేసిన తర్వాత మళ్ళీ సబ్బు తీసుకుంటామా? తీసుకొని ఆ సోపేసి రుద్ది దానిని మురికిపోయేందు వరకు బండకేసి బాగుతాం. ఆ తర్వాత మళ్ళా నీళ్ళల్లో వాటిని ముంచి పిండుతాం. ఇన్ని పనులు చేస్తే ఆ వస్త్రము లేకపోతే ఆ పాతగుడ్డ మార్చిపోయింది శుభ్రపరచబడి మరకలన్నీ పోతాయి. అది దాని అర్థం. అలాగే బాప్తిసం పొందటం అంటే కూడా గతకాలపు పాపములు, దోషములు అన్నిటినీ కడిగి వేసుకోవటం, పరిశుద్ధపరచుకోవటం, పవిత్రపరచుకోవటం అనే సంగతి ఈరోజు మనం గుర్తిస్తే, ఇప్పుడు ఆ ఉతికినటువంటి బట్ట మురికి బట్ట అని పిలువబడుతుందా, లేకపోతే పరిశుభ్రమైన బట్ట అని పిలువబడుతుందా? చెప్పండి. ఉతికిన బట్టని మాసిన వాటితో పడేస్తామా? పడేయం కదా. ఉతికిన వాటిని శుభ్రంగా ఉన్న వాటితోనే మనం ఉంచుతాం. అంటే దాని అర్థం ఏమిటంటే అవి పరిశుద్ధపరచబడ్డాయి. పరిశుద్ధపరచబడినవి పరిశుద్ధమైనవిగా పిలువబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ పరిశుద్ధమైనవి అని పిలువబడిన వారికే భక్తులు అనేటువంటి మాట అక్కడ వాడబడుతుంది. భక్తులు అనే మాట అంటే పరిశుద్ధపరచబడిన వారు భక్తి చేసేవారిగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. భక్తి చేసేవారుగా. మీరు చూడండి, కొంచెం మన సహోదరులు, హైందవ సహోదరులు చూడండి, వాళ్ళు 40 రోజులు భక్తి చేస్తారు. 40 రోజులు. ఆడ మనిషి వండిన వంటకాలు తినరు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ తిండి వాళ్ళే చేసుకుంటారు. తెల్లవారక ముందే భయంకరమైన చలిలో వారు నీళ్ళలో మునిగి స్నానాలు చేస్తారు. ఆ సమయంలోనే
వారు భజనలు చేస్తూ దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే భక్తులు అని మరి పిలుస్తారు అందరూ. వాళ్ళు కూడా ఏ వ్యక్తిని కూడా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడరు. ఒరే తరే అని పిలవరు. ఏమంటారు? ఎదురుగా మాట్లాడే మనిషి ఆడ మనిషి అయినా, మగ మనిషి అయినా స్వామి స్వామి అంటారు. అంతే, అవునా కదా? పాస్టర్ నేను కనిపించిన, నేను ఎదురు, నేను పాస్టర్ అని తెలిసినా కూడా నన్ను స్వామి అని పిలుస్తాడు. మరి త్రాగిన వ్యక్తి ఎదురుగా వచ్చినా కూడా త్రాగిన వ్యక్తిని ఏమంటాం? పాపి అంటామా? ఏమంటాం? అతని ఎదురుగా వచ్చినా కూడా అతన్నే స్వామి అంటాడు కదా. ఏమండి? తాగినోడిని అంటాడు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని అంటాడు, అలాగే పాస్టర్ని కూడా స్వామి అని పిలుస్తాడు. అంటే భక్తులు అన్నమాట. మరి వాళ్ళకే 40 రోజులు మాత్రమే చేస్తే వాళ్ళకే అంత నిష్ఠ నియమం ఉన్నప్పుడు యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి మనము ఎంత నిష్ఠ నియమాలతో ఓ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేవారముగా మనం ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అమ్మా దగ్గర పెట్టుకో, కూర్చోబెట్టుకో, పంపి మాకు అటు ఇటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనకెంత ఆలోచన ఉండాలి? ఇక్కడ చెప్తున్నాడు భక్తులు అనగానే ఏమనుకున్నాం? భక్తులు అనగానే చెప్పండి భక్తులు అంటే పరిశుద్ధులు. ఇప్పుడు నువ్వు భక్తురాలు అయితే పరిశుద్ధులవు లేక పరిశుద్ధురాలవు. అర్థమైందా? నువ్వు భక్తురాలు అయితే పరిశుద్ధురాలు. కానీ మన వాళ్ళు చాలామంది మారు మనసు పొందామంటారు, బాప్తిస్మం పొందామంటారు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఏమని చేస్తారంటే, పాపినైన నేను ప్రతివేలాడి వేడుకొనుచున్నాను తండ్రి. అంటే నువ్వు ఇంకా పాపిగానే ఉన్నాను అని నీకు నువ్వే చెప్తున్నావు. నేను పాపిని అని నువ్వు అంటున్నావు. వాళ్ళంటల్లా పాపులమని, వాళ్ళు అనట్లా మేము పాపులము అని అంటలా. వాళ్ళు మేము భక్తులము అని అంటున్నారు. నిన్ను కూడా ఒక భక్తుడిగా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. అయితే ఈనాడు మనము గ్రహించవలసింది ఏమిటంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినములు జరిగిపోతూ ఉన్నాయి. మరి ఇలా జరిగిపోతూ ఉంటుండగా మనం ఇంకా పాపులం అన్నట్లుగానే వారి సంఖ్యలోనే చేర్చబడిన వారముగా మనము జీవిద్దామా? లేకపోతే నేను పరిశుద్ధుడనయ్యాను, బాప్తిస్మం పొందుట వలన నేను పరిశుద్ధుడనయ్యాను, బాప్తిస్మం పొందుట పరిశుద్ధుడనై పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాను అనేటువంటి ఒక నిశ్చయిత, ఒక నిర్ణయం మరి నీలో ఉన్నదా? నీలో ఆ నిర్ణయం ఉన్నట్లయితే నీ జీవితంలో నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఎదిగేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పిన మాట ఏమన్నాడు? నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురు. నీ భక్తులు నీ మేలును బట్టి. ఎవరి మేలు? ఎవరి భక్తులు? యెహోవా భక్తులు లేక యెహోవా పరిశుద్ధులు, దేవుని పరిశుద్ధులు. దేవుని యొక్క మేలును బట్టి వారు సంతోషముగా ఉంటారంట. చప్పట్లు కూడా దేవుని మేము పంచుకుందాం. దేవుని వలన మేలులు, లోకము వలన కాదు, లోకములో ఉన్న వాటి వలన కాదు, దేవుని వలన మేలును బట్టి సంతోషముగా ఉంటారు, వారు సంతోషిస్తారు అనేటువంటి మాటని చెప్తున్నాడు. ఈ సంతోషము
ఎంత గొప్ప సంతోషమో, ఎటువంటి సంతోషమో అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాటని మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది బాప్తిసం పొందారు అని నేను అడగను, ఇప్పుడు అడగను. ఎందుకంటే పొందిన వాళ్ళు చేతులు ఎత్తి అనుకోండి, పొందని వారు చేయించి అలాగే ఉండాలంటే వాళ్ళు సిగ్గుపడతారా? సిగ్గుపడరా? అవునా కదా? అందుకని వారు సిగ్గుపడాలని ఈ మాటని నేను అడగటం లేదు. అయితే వాక్యము వినటం వలన, వాక్యమును గ్రహించడం వలన మనస్సు మార్చుకొని మరి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి జీవితాన్ని మార్చుకోవాలనే ఉద్దేశము బాప్తిసం పొందిన వారికి కలుగుట కొరకు ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? మహోన్నతుని పరిశుద్ధులే లేక మహోన్నతుని భక్తులే. ఎవరు ఈ మహోన్నతుడు అని నీవు ఆలోచన చేస్తే, ఆకాశమందు ఆసీనుడై ఉండి ఆయన ప్రజల కొరకు మొరపెట్టుచూ ఉన్నాడే, ఆయనే మహోన్నతుడు. అందుకని మోషే రాస్తాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించు. అంటే మహోన్నతుని చాటును నివసించేవాడు పరిశుద్ధుడు. మహోన్నతుని చాటున నివసించేవాడు పరిశుద్ధుడు. మహోన్నతుని చాటున విశ్రమించేవాడు పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి చాటున విశ్రమిస్తున్నారు? ఎవరి చాటున మీరు నివసిస్తున్నారు అని అంటే, మరి చాలామంది చెప్తారు, అయ్యా మేము లోకము చాటున ఉన్నాము. కొంతమంది సహోదరులు చెప్తారు, మా ఆయన చాటున ఉన్నానండి నేను అంటారు. మా ఆయన చాటున ఉన్నానండి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధుడివైతే, నీవు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తివైతే, నిన్ను గురించి దేవుని వాక్యము తేటగా తెలియచేస్తుంది. మహోన్నతుని యొక్క పరిశుద్ధులు ఎవరైతే ఉంటే, ఎందరైతే ఉంటే వారు రాజ్యాధికారము నొందుదురు. రాజ్యం మీద అధికారము కలిగిన వారుగా ఉంటారట. రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యము వెలుదురు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. మళ్ళీ మీరు కొందరు పరిశుద్ధులు ఉన్నారు, మీలో కొందరు పరిశుద్ధులు ఉన్నారు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఏలుబడి చేసే వాటిని గురించి బైబిల్లో మనకు కనబడతాయి. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, నీవు సత్క్రియలు చేసిన ఎడల, సత్క్రియలు చేసి అంటే మంచి క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల అనగా మంచి క్రియలు చేయని ఎడల వాకిట
పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుబడి చేస్తావు. బాగా గమనించండి. నీవు సత్క్రియలు చేసిన తల ఎత్తుకొనవా? కయ్యనుతో దేవుడు మాట్లాడుచున్న మాట, ఆదాము హవ్వలకు పుట్టిన ప్రథమ సంతానముతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఎందుకు దేవుడు కయ్యనుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, కయ్యనులో సత్క్రియలు లేవు. కయ్యను తన తమ్ముడైన హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ చంపినటువంటి ఆ కయ్యూనిని దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూనితో దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల, నువ్వు పరిశుద్ధమైన కార్యాలు చేసిన యెడల, నువ్వు మంచి జీవితము జీవిస్తున్న యెడల తల ఎత్తుకొనువా? సత్క్రియము చేయలేలా నువ్వు తలదించుకొని ఉంటావు. చూడండి, కొంతమంది తలెత్తి చూడలేరు. వాక్యము వినాలనే ఆశ కలిగిన వారుగా తలెత్తుకొని చూడలేరు. ఎందుకంటే వాక్యం వారిని హెచ్చరిస్తూ ఉంది, వాక్యం వారిని గద్దిస్తూ ఉంది, వాక్యం వారిని సరిచేస్తూ ఉంది, వాక్యం వారిని సబ్బు వలె పరిశుభ్రపరుస్తూ ఉంటుంటే వారు తలదించుకొని ఉంటారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ముచ్చు ముఖం వాళ్ళలాగా ముఖం దించుకొని కూర్చున్నారు ఏమి అంటాను. నువ్వు ఎందుకని ముచ్చు ముఖం వాళ్ళలాగా ముఖం తెచ్చుకున్నావు అంటే, ముచ్చు ముఖం అని పొరపాటును కూడా నమ్మకూడదంట. ఎందుకని? అతని చూపులన్నీ నేల చూపులే, లేక ఆమె చూపులన్నీ నేల చూపులే. పైకెత్తి చూడలేరు, కన్నులెత్తి చూడలేరు. గడిచిన వారంలో మీకు నేను చెప్పి ఉన్నాను, ఇదిగో పంట కోతకు వచ్చింది, కన్నులెత్తి చూడండి అని ప్రభు చెప్పిన మాట. నీవు కన్నులెత్తి చూడలేకపోతున్నావు. కారణం ఏమిటంటే నువ్వు తలదించుకునే పనులు చేసుకుంటున్నావు. నువ్వు తలదించుకునే పనులు చేస్తున్నావు, అందుకని తల ఎత్తుకోలేకపోతున్నావు. కయ్యను తలదించుకునే పని చేశాడు కాబట్టి, తల ఎత్తుకోలేకుండా ఉన్నాడు కాబట్టి అతడు ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాడు అని దేవుడే అతని గురించి చెప్తూ అక్కడ అంటున్నాడు, సత్క్రియ చేయనిడలా చెప్తున్నమాట, నీవు సత్క్రియ చేయనిడలా, నీవు మంచి క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచి ఉంటుంది. వాకిట పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల పాపమునకు వాంఛ కలుగుతుంది. నీ ఎడల పాపమునకు వాంఛ కలుగుతుంది. నీవు ఆ పాపమును ఏలుబడి చేస్తావు. దానియేలు గ్రంథంలో ఏం చదువుకున్నాం మనము? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేస్తారు. అంటే దేవుని రాజ్యమును దేవుని పరిశుద్ధులు పరిపాలిస్తారు. కానీ ఇక్కడ సత్క్రియలు చేయనివాడు, పరిశుద్ధత లేనివాడు, దేవుని భయం లేనివాడు ఏం చేస్తాడంటే దుష్క్రియలు చేస్తాడు. వాడు తల దించుకొని ఉంటాడు. ఆ తలదించుకున్న వాడిని గురించి చెప్తున్నమాట, వాని కొరకు వాని వాకిట్లో పాపము పొంచి ఉంటుందంట. వాని కొరకు పాపము పొంచి ఉంటుంది. ఆ పాపమునకు వాని ఎడల వాంఛ కలుగుతుంది. ఆ పాపమునకు వాంఛ కోరిక, నిన్ను ఎట్లాగైనా సరే నాశనం చేయాలని, నిన్ను ఎట్లాగైనా లోకంలో ముంచేయాలని, నిన్ను ఎట్లాగైనా దేవునికి దూరము చేయాలని దానికి ఒక వాంఛ కలుగుతుంది. నీవు ఆ పాపమును ఏలుబడి చేస్తావు.
పాపమునకు నీ మీద వాంఛ కలుగుతుంది, నీ మీద కోరిక కలుగుతుంది. అప్పుడు ఆ పాపమును నువ్వు దాన్ని పరిపాలిస్తావు, దేవుని రాజ్యమును కాదు. పరిశుద్ధులేమో దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తారు, భక్తులు దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తారు. పాపము చేసిన వారు, సత్క్రియలు చేయని వారు దేనిని పరిపాలిస్తారంటే పాపమును పరిపాలిస్తారు. వారు పాపమును పరిపాలిస్తారు. ఇంకా మనం ఇంకొంచెం అర్థమైనందు కొరకు నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, అదే ఆది కాండంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం నుంచి, దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున నువ్వు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఎందుకని స్త్రీ పురుషుణ్ణి విడవలేని పరిస్థితి? ఎందుకని పురుషునికి స్త్రీని జంట చేయాలని ప్రయాసపడటం? స్త్రీకంట పురుషుని ఎడల వాంఛ. బాగా అర్థం చేసుకోనండి. హవ్వమ్మకి ఆదాము ఎడల వాంఛ కలుగుతుంది, పాపమునకు కయ్యూని ఎడల వాంఛ కలుగుతుంది. హవ్వమ్మ చేసింది పాపము, ఆ పాపమునకు వాంఛ కలుగుతుంది. కయ్యూను చేసింది పాపము, ఆ పాపము మీద కయ్యూనుకు వాంఛ కలుగుతుంది. ఈ వాంఛ కలిగినటువంటి, కోరిక కలిగినటువంటి ఈ పాపమును కయ్యూను ఏలుబడి చేస్తున్నాడు. అలాగే ఆదాము హవ్వమ్మను ఏలుబడి చేస్తాడట. ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు చూడండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అంటే ఏం చేసింది ఈమెకి భర్త ఎడల వాంఛ కలుగుద్దు అని దేవుడు చెప్తాడు అంటే దీని అర్థం ఏమిటి? ఈమె భర్తని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతుంది ఆ తోటలో. ఏ భర్త దగ్గర ఉండాలని దేవుడు ఆమెని నిర్ణయించాడో ఆ భర్త దగ్గర ఏమో ఉండకుండా ఆమె ఇష్టానుసారంగా తిరగటం వలన, తన ఆలోచనల ప్రకారం ఆమె వెళ్ళటం వలన సాతానుగాడు చూశాడు. గురి పెట్టి అవ్వమ్మను ఒక పాపినిగా వాడు సృష్టించేశాడు. అనగా అవ్వమ్మకి పాపము చేసేందుకు కొరకు వాడు సాధనమైతే, ఆ పాపము చేసినటువంటి ఆ అవ్వమ్మ గురించి ఏం చెప్పాడంటే, నువ్వు పిల్లల్ని కంటావు, ప్రయాసముతో నువ్వు పిల్లల్ని కంటావు, మామూలుగా కానో. ఇప్పుడు అంటారు కొంతమంది స్త్రీలు, అయ్యా ఇప్పుడు ప్రయాసపడాల్సిన పని లేదు, పెద్ద హాస్పిటల్ వచ్చేసినాయి, ఆపరేషన్ చేసేసి సులువుగా తీసేస్తున్నారండి, ఇక ప్రసవ వేదన లేదండి అని అంటారు. ఇప్పుడు అవును,
కనిపెట్టుకుంటారు. దేవుడు చెప్పింది వేరే, వీళ్ళు కనిపెట్టుకునేది వేరే. అంత సులువైన మార్గాలు వెతుక్కుంటూ ఉంటుంటారు. సులువైన మార్గాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. మరి ఇక్కడ ఆదాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరలా చదువుకుందాం. అవ్వమ్మతో ఏం చెప్పాడు? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుబడి చేస్తాడు. బాగా గమనించండి, పురుషులు ఏలుబడి చేయవలసింది దేనిని అంటే దేవుని రాజ్యమును. అర్థమైందా? రాజుగారు రాజ్యాన్ని పరిపాలిస్తాడా, అలా భార్యను పరిపాలిస్తాడా? రాజుగారు దేనిని పరిపాలిస్తాడండి? నువ్వు రాజువైతే నువ్వు పరిపాలించవలసింది దేనిని? దేవుని రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేస్తాడు. ఇప్పుడు ఆదాము భార్య మాట విని దేవుడు తినవద్దన్న పనుడు తినటం వలన అతడు పాపము చేసేవాడై, ఆ పాపము అనేక మంది మీదకి ఏలుబడి చేసేవాడిగా ఆదాము మనకు కనబడుతున్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఆదాముతోటి, ఇదిగో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిటిను దాని పంట తిందువు. దేవుని యొక్క మేలు కాదు నువ్వు అనుభవించేది. నువ్వు కష్టపడి నీ నిమిత్తము శపించబడిన నేల యొక్క పంటను తింటావు నువ్వు. అది ఇప్పుడు మీరు చరిత్రను ఒకసారి ఆలోచించుకుంటారండి. స్త్రీకి పురుషుని మీద వాంఛ ఉన్నదా లేదా? ఆడపిల్లకి 16 సంవత్సరాలు రాకముందే పెళ్లి చేసేయాలి. ఒకవేళ పెళ్లి చేయకపోతే ఆ పిల్ల అడుగుతుంది, ఏమని? నాయన నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు? నాయన నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడుగుద్ది. కారణం ఏంటి తెలుసా? అదిగో వాక్యం తెలియజేస్తూ ఉంది. వాంఛ కలుగుతుంది. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట అది. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుబడి చేస్తాడు. పెళ్ళయ్యేంత వరకు అమ్మ, నాయన, మమ్మీ, డాడీ, హలో డాడీ, హలో మమ్మీ అని వాళ్ళ వెనకాల తిరుగుతారు ఆడపిల్లలు. పెళ్ళైన తర్వాత ఎవరి వెనకాల తిరుగుతారు? పెళ్ళైన తర్వాత ఎవరి వెనకాల తిరుగుతారు? ఎవరి వెనకాల తిరుగుతారండి? చెప్పరేమండి. ఈయన కొంగు పట్టుకోవడం కాదు, ఆమె ఆయన వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న ఒకరోజు కిస్మిస్ పండుగ అనుకొని వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళేందుకు వరకు వస్తే, అమ్మా పండుగ వచ్చింది కదా అంటే, అవును మమ్మీ వచ్చింది, మరి వస్తావా నువ్వు అంటే, ఆయన రాలా. ఆయన్ని అడగండి. నిద్రపోయిన ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన్ని అడగండి. అంతకుముందు ఎవరిని అడగమనేది ఈ అమ్మాయి? ఎవరిని అడగమనేది పెళ్లి కాకముందు? పెళ్ళైన తర్వాత ఆయన్ని అడగండి అంటే ఆయన వలన ఈమె పరిపాలించబడుతున్నది. ఓకే, అర్థమైందా? ఆయన వలన ఈమె పరిపాలించబడుతుంది. ఎందుకు పరిపాలించబడుతుందంటే తన జీవితంలో తాను చేయకూడని పాపములు చేసి, అని ఇప్పుడున్న వాళ్ళు కాదండి, ఆనాడు ఆదమ్మ దేవుని చెప్పిన మాట వినకుండా చేయకూడనిది చేసి ఆయన కూడా పాపము చేసేందుకు పురికొల్పినటువంటి స్త్రీగా ఆమె ఉన్నందువలన
ఆమెకి ఇప్పుడు ఆయన ఎడల వాంఛ కలిగితే కానీ ఎక్కడికి కదలకుండా ఉంటుంది. అది అర్థమైందా? ఆయన కట్టేసి పెట్టేవాడు గదిలో. ఆయన పర్మిషన్ లేకుండా పొరపాటున బయటికి పోదు. పోతావా చెల్లెమ్మా? అయ్యగారికి చెప్పకుండా బయటికి వెళ్తావా పొరపాటున? చెప్పవు. ఎందుకంటే నిన్ను పరిపాలించేవాడు ఆయన. అలాగే కయ్యను కూడా దేన్ని పరిపాలిస్తున్నాడంటే పాపమును పరిపాలిస్తున్నాడు. ఆదాము కుమారుడైన కయ్యను పాపమును పరిపాలిస్తున్నాడు. పాపమును ఎందుకు పరిపాలిస్తున్నాడంటే ఆ పాపము వాడి ఇంటి వాకిట కాచుకొని ఉన్నది. ఆ పాపము ఇంటి వాకిట కాచుకొని ఉన్నది. దానికి కయ్యనుడెలా వాంఛ ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటంటే వీడు నేను చెప్పిన ప్రతి పాపము చేస్తాడు. నేను తిరగమంటే తిరుగుతాడు, తాగమంటే తాగుతాడు, ఏం చేయమంటే అది చేస్తాడు అని దానికి వీడి మీద వాంఛ ఉన్నది. కాబట్టి ఈ కయ్యను పాపమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఉన్నదా మాట లేదా? ఏమండి చదవండి. ఇప్పుడు 8వ వచనం చదవండి, 7వ వచనం మళ్ళా చదవండి. నీవు సత్క్రియలు చేసినలా తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయనిలా వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కోరిక కలుగును. నీవు దానిని పరిపాలిస్తావు. అడ్మినిస్ట్రేషన్, నీవు దానిని పరిపాలిస్తావు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్త్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. స్త్రీని పరిపాలించేవాడు పురుషుడు, పాపమును పరిపాలించేవాడు పురుషుడు. అర్థమైందా సహోదరులరా? స్త్రీని పరిపాలించేవాడు పురుషుడు, పాపమును పరిపాలించేవాడు పురుషుడు. కానీ దేవుని వాక్యములో ఈ దినమున దైవజనుడు మోషే ద్వారా దేవుడు రాయించి పెట్టిన మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనంలో ఏమని రాయించి పెట్టాడంటే నీ భక్తులు చదవండి ఆ మాట మళ్ళా. ఎంత చక్కని మాట. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు. ఆదామునకు దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? ప్రారంభంలో ఆదామునకు దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. మేలు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మేలు చేశాడా, కీడు చేశాడా? ఆదామునకు సమస్త వృక్షములను ఫలములను జీవవృక్ష ఫలములను దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఒకసారి ఆలోచించండి. అవి దేవుడిచ్చినవి కావా? దేవుడిచ్చిన వాటిని ఏం చేశాడు? ఆదాము పోగొట్టుకున్నాడు. జీవవృక్ష ఫలముల ఆ యొక్క వృక్షమునకు దూరముగా దేవుడు తీసుకెళ్ళి దాని చుట్టూ అగ్ని జ్వాలలను పెట్టి, ఖడ్గ జ్వాలలను పెట్టి ఈ ఆదాము ఒకవేళ మరలా తింటాడేమో ఆదాము అవ్వని చెప్పేసి దూరముగా తోలివేసి, ఓయ్ ఆదాం, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు ఏం చేయాలి? ఈ నెల నిన్ను బట్టి ఈ నెల శపించబడింది. అవునా కదా? శాపం నుంచి విడుదల కలిగిందా? నేలకి కలిగిందా? కలగల. అంటే ఈ విడుదల లేని నేల, శపించబడిన నేల కొరకు ఇప్పుడు ఎంత ప్రయాసపడుతున్నారో మనుషులు. జానుడు చూడండి చాలయ్యా, అంగుళం ఒకవేళ జరిగినా కూడా మామూలుగా ఉండట్లేదు, పొడుచుకోటాలు అయిపోతున్నాయి. దేనికోసం? శపించబడిన దాని కొరకు. శపించబడిన దాని కొరకు ఆదాముతో దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి నేల శపించబడినది కాబట్టి నీవు సేద్యము చేసుకొని చెమట కార్చి సంపాదించుకొని తినాలి. నీవు పరిశుద్ధుడుగా నా మాట వినినప్పుడు నీవు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే అదిగో నీకు జీవవృక్ష ఫలముల చెట్టును నేను అక్కడ ఉంచాను.
శ్రేష్టమైన ఫలమును నీకు ఇచ్చాను. ఇప్పుడైతే నువ్వు వాటిని పోగొట్టుకున్నావు. శపించబడిన నేల మీద, నీ నిమిత్తము శపించబడిన నేలలో నీవు కష్టపడి పని చేసుకొని నువ్వు బ్రతకాలి. దానికోసం నువ్వు ఆరాటపడాలి. దాన్ని కాపాడుకునేందుకు నువ్వు ప్రయాసపడాలి. అంగుళం పోయిందని నువ్వు కలవరపడిపోతుంటావు. దేవుని యొక్క ఆ కోపం, దేవునికి మనుషులల్లా కలిగిన కోపం చూడండి. కాబట్టి ఇప్పుడు మనుషుడు శపించబడిన నేలను పరిపాలిస్తున్నాడా లేదా? ఆలోచించండి. ఈనాడు అనేక మంది రాజులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, రాజ్యాధికారులు ఉన్నారు, ఈ భూమిని పరిపాలించేవారు. వీరు దేనిని పరిపాలిస్తున్నారు? దేనిని పరిపాలించేందుకు వరకు ఆరాట పడుతున్నారు? మీకు అర్థమైతే దేవుడు మహింపరచబడతాడు. దేనిని కోరుకుంటున్నారు? అయితే ఈరోజు దేవుడు తేటగా నీతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు పరిశుద్ధుడువైతే, నీవు భక్తుడువైతే, నేను చేసే మేలును బట్టి నువ్వు సంతోషముగా ఉంటావు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచు. నువ్వు భక్తుడివైతే, నువ్వు పరిశుద్ధుడివైతే, నేను నీకు చేసే మేలును బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. లేకుంటే ఆదాములాగానే నేలను, శపించబడి నేలను పరిపాలిస్తావు. ఆదాము వలె పాపము చేసిన హవ్వమును పరిపాలిస్తావు. కయ్యూను వలె చేసిన పాపమును కయ్యూను పరిపాలించినట్లుగా ఆ పాపమును పరిపాలిస్తావు. యు ఆర్ ద అడ్మినిస్ట్రేటర్. శపించబడిన దాన్ని నువ్వు పరిపాలించే వ్యక్తివి, శాపగ్రస్తమైన దానిని పరిపాలించే వ్యక్తివి. అయితే మరి దానియేలు గ్రంథంలో దేవుడు తెలియచేసిన మాట, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం. అంటే ఏ రాజ్యం అది? ఏ రాజ్యము? దేవుడు పరిశుద్ధుల కొరకు సిద్ధపరిచిన రాజ్యము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఎన్ని దేశాలు కావాలి? ఎంతమంది దేవుని రాజ్యంలో పరిపాలకులుగా ఉంటారు? దేవుని రాజ్యాన్ని పరిపాలించేవారుగా ఎంతమంది ఉంటారు? ఒకసారి ఆలోచన చేసుకునండి. ఎస్, నా దేవుని రాజ్యంలో నేను పరిపాలకుడిగా ఉండాలి. యాజకులు రక్షించబడతారు. పరిశుద్ధులు ఆయన చేసిన మేలును బట్టి సంతోషంగా ఉంటారు. ఆ పరిశుద్ధులు ఎవరంటే ఆ రాజ్యమును పరిపాలించేటువంటి పరిపాలకులు, ఆ రాజును పరిపాలించేటువంటి నాయకులు. శపించబడిన దాని కొరకు ప్రయాసపడేవారు కాదు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ రాజ్యము కొరకు నీవు సిద్ధపడుతున్నావు. ఇక్కడ ఎంత గొప్ప మర్మాన్ని దేవుడు మన ముందు ఉంచాడో ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథంలోనే మరి 4వ అధ్యాయం 18వ వచనం. నాలుగవ అధ్యాయం 18వ వచనం. అక్కడ నెబుకద్నెజరు దానియేలుతో అంటున్న మాట, దానియేలుకి వారు బెల్తెషజరు అనే పేరు పెట్టారు. ఎందుకంటే దానియేలు ఆ దేశంలో దేవుని కంటే ఎక్కువగా ఘనపరచబడుతున్నాడు. వాళ్ళు పూజించే దేవుని కంటే, నెబుకద్నెజరు పూజించే దేవుని కంటే ఎక్కువగా దానియేలు కనపరచబడుతున్నాడు. అందుకని వాళ్ళ దేవుని పేరుని దానియేలుకు పెట్టారు. బాగా గమనించండి, వాళ్ళ దేవుని పేరుని దానియేలుకు పెట్టారు. ఎంత గొప్ప ధన్యతో ఒక్కసారి ఆలోచన పెట్టి, బెల్తెషజరు
నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు తెలుపనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు. చెప్పండి కూడా దేవుని మహిమపరచుకుందాం. దానియేలును గురించి నెబుకద్నెజరు చెప్తున్న మాట, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడమైన నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. నేను మీకు మొదలు చెప్పాను, పరిశుద్ధులు ఆ రాజ్యమును, దేవుని రాజ్యమును పరిపాలించేవారు. ఈ పరిశుద్ధులట దేవుని యొక్క ఆత్మను కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉన్నారు? ఎంతమంది ఆత్మను కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మారాధనలో ఆత్మారాధన చేసుకున్న చేతులు దేవుని మహిమపరచనట్టు కొంతమంది చేతులు ఇట్లాగే పెట్టి గుడ్ల పగిలించి నా వైపు చూస్తూ ఉంటారు. నన్నేం చేయాలను? నా వైపు చూడటం ఎందుకు? చేతులెత్తి, దేవానికి నేను లోపడ్డాను, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మ నాలో ఉంచు అని ఆయన ఆరాధించవలసిన నీవు, ఆయన ఆరాధించవలసిన నీవు గుడ్లకి చెట్లా చూస్తుంటారు నా వైపు. నాకు మామూలుగా రాదు మంట. అట్లా చూసినప్పుడు కొంతమంది కేర్లెస్గా ఇట్లా ప్రవర్తిస్తుంటారు. మామూలుగా ఉండదు. నీవు పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగిన వాడవు. పరిశుద్ధుడివై మనం పాడతారు మళ్ళా, పరిశుద్ధుడివై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడు. అంటే నువ్వు పాత్రుడు, నేను పాత్రుడు కాను. అంతేనా? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడుకు దేవుడు దానియేలులో తన ఆత్మను ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అందుచేతనే బెల్తెషజరును ఆయన రాజ్యాన్ని పరిపాలించేటువంటి జ్ఞానవంతుడిగా దానియేలు మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రత్యక్షపరచబడుతున్నాడు. కాబట్టి నీవు పరిపాలించవలసింది ఆ రాజ్యాన్ని, పాపాన్ని కాదు. నీ మీద వాంఛ కలిగిన పాపం మీద కాదు, పాపాన్ని కాదు నువ్వు పరిపాలించింది. నీ మీద వాంఛ కలిగినటువంటి హవమును కాదు ఆదాము పరిపాలించవలసింది. ఆదామును ఒక మంచి ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఆయన స్వరూపం ముందు, ఆయన పోలిక చొప్పున ఆదామును చేయడంలో ఉద్దేశం వేరే. ఆ ఆదాము చివరికి ఆడమనిషిని పరిపాలించేవాడుగా మారిపోయాడు. అది అందుకని అవ్వమ్మకి ఆదాము వాంఛ కలగాలి. ఇప్పుడు ఆదాము ఎటు పోతాడు పోవాలి. ఏమండి, ఇప్పుడు మన వాళ్ళు పెద్దలు అంటారు 6 అడుగులు నడిస్తే వారు వీరు అంటే ఎట్లా నడవాలంటారు? 6 అడుగులు. ఎవరు కొంగు ఎవరు పట్టుకోవాలి? ఎవరు కొంగుని ఎవరు పట్టిస్తారండి? పెళ్ళైపోగానే ముడేస్తారు కదన్నా, ముడేస్తారు. ఇప్పుడు ముడేసిన తర్వాత వెనకాల ఎవరు పోతూ ఉంటారు? ఎవరికి ఎవరికి ముడేస్తారు? ఎవరికి ముడేస్తారు? తెలియనట్టుగా మీరు చూస్తున్నారు నన్ను. ఇంకా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
21వ వచనం. మొదటి అధ్యాయం, 2వ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మట మనల్ని ప్రేరేపిస్తుంటారట. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తారట. ఏమని? పరిశుద్ధమైన కార్యములు చేయమని. మనలో పరిశుద్ధాత్మ లేకపోతే, సాతాను యొక్క ఆత్మ ఉంటే సాతాను పనులు చేయమని సాతాను చెప్తుంటుంది. ఆ సాతాను పనులే చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఎంత చక్కగా అక్కడ చెప్తున్నారు చూడండి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. ఇప్పుడు చెప్పండి, భార్య వలన భర్త ప్రేరేపించబడిన వాడే. భార్య వలన భర్త ఎందుకంటే ఇవే మనకు సాదృశ్యంగా మనం మాట్లాడుకోగలిగినవి. భార్య వలన భర్త ప్రేరేపించబడిన వాడై అనగా ఆదాము వలన అవ్వమ్మ వలన ఆదాము ప్రేరేపించబడిన వాడై దేవుడు తినవద్దు అనేటువంటి చెప్పిన పండుని అతడు తిన్నాడు. తిన్నందువలన అతడు ఏ వ్యక్తి అయితే ప్రేరేపించి తినమని చెప్పిందో ఆ వ్యక్తిని పరిపాలించేవాడయ్యాడు. అలాగే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. మీకు నేను మొదలు చెప్పాను, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి దేవుని సన్నిధికి మీరు రాగలిగారు. దేవుని స్తోత్ర. చప్పలు కొడి దేవుని మహిమపరచుకుందాం. మిమ్మల్ని దేవుడు ప్రేరేపించాడు కాబట్టే ఆయన సన్నిధికి వచ్చారు. దేవుని ప్రేరేపణ లేకుండా మీరు వస్తే ఒకవేళ వచ్చిన తర్వాత వాక్యం మీద కాన్సన్ట్రేషను ఉంచరు. మీ అంతటిగా మీరు వస్తే దేవుని వాక్యాన్ని మీరు పరిపూర్ణంగా అంగీకరించలేరు. అక్కడ చక్కగా ఆ 21వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనుషుని ఇష్టాన్ని బట్టి కలగల. ఎలా కలిగింది? మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడితే కలిగింది. మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఇక్కడికి రాగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లవయ్యా. ఒకరిద్దరు మాత్రమే చేతులు చెప్తున్న చేతులు లేవా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మెల్యే గారు, ఆయన పేరేంటి? కంచెర్ల, గట్టిగా చెప్పరా, నాకు గుర్తు రావట్లా. కంచెర్ల భూపాల్ రెడ్డి అన్యుడు, ఒక అన్యుడండి. ఆ అన్యుడు మనకంటే ఎక్కువగా అరుస్తున్నాడు హల్లెలూయా అని. చప్పలు కూడా దేవుని మహిమపరచుకుందాం. దేవుడు మారుస్తాడు అట్లాగా, మనకంటే ఎక్కువగా. మన వాళ్ళకేమో చేత కావట్లా. ఎందుకంటే మన పాస్టర్లు అనిపించరు కదా హల్లెలూయా అన్నారు అంటే అది పెద్ద నేరం అని. కానీ ఆయన నిలబడి పాపం ఒంటి చేతితో ఆ చేతిని పైకల్లో ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని అర్పిస్తున్నాడు. భూమి మీద ఈ నొల్లగొండను పరిపాలించేటువంటి నాయకుడు ఈ భూమి మీద హల్లెలూయా అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వడండి ఆయనకి దేవుని రాజ్యం? చెప్పండి. దేవుడు ఇస్తాడు ఇవ్వడు ఆయన రాజ్యాన్ని? ఇక్కడ మనము దేనినైతే
ఒప్పుకుంటామో అక్కడ మనకు ఒప్పుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్ర. నాకు నిజంగా మహా సంతోషం వేస్తుంది. ఈ మధ్య అయ్యగారి కార్యక్రమాల్లో నేను చాలా వాటిలో పాల్గొని ఉన్నాను. ఆయన నిలబడిన వెంటనే మొట్టమొదటగా పలుకుతున్న మాట అంటే అదే. చాలామంది నిలబడి చెప్పమంటే కొంతమంది ఏమంటారంటే దేవుళ్ళు అందరూ ఒకటే. ఏంటి? దేవుళ్ళు అందరూ ఒకటే అంటారు ఈ నాయకులు చాలామంది. కానీ ఈయన దేవుళ్ళు అండో ఏమంటాడు? యేసు ప్రభుని హల్లెలూయా అనండి అని అర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సులో ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. నీవు దేని చేత ప్రేరేపించబడితే అదే బయటికి వస్తుంది. నేను అదే అనుకుంటాను. ఆయన ఒకవేళ అన్యుడైనా ఈనాడు క్రైస్తవ జనాంగం మధ్యకు వచ్చి ఆయన అందరికంటే ఎక్కువగా అరిచెల్లా దేవుని గురించి చెప్తున్నప్పుడు ఇక్కడే ఆయనకి నల్గొండలు ఇచ్చిన దేవుడు అక్కడ ఇంకెవడా చెప్పండి? ఇక్కడ నల్గొండను ఆయనకి ఇచ్చాడు. మరి పరలోకంలో మనం ఇక్కడ మహిమపరిస్తే మన దేవుణ్ణి, పరలోకములో ఆ రాజ్యాధికారాన్ని మనం పొందుకుంటాం. చక్కగా అక్కడ తెలియచేసినటువంటి మాట ఏమన్నాడంటే, మనుషుని ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా మరి వారు దాన్ని పలికారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అలాగే మరొక మాట కూడా చూడండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోని విలువైన మాటని నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవ పత్రిక స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన మీకు మేలు. చప్పలు కొడి దేవుని మహింపరచుకుందాం. మొదట మనం నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు అని చదువుకున్నాం. అయితే ఆ మేలు ఎలా కలుగుతుంది అనేటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. ఒకవేళ నీ ఉదయాన్నే చీకటిని కలిగిన వ్యక్తిగా నీవు ఒకవేళ ఉన్నట్లయితే ఈ చీకటిని ఆ వాక్యము పారద్రోలి నీకు వెలుగిచ్చేటువంటి దీపముగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేని యందు నీకు వెలిగిచ్చిన వాక్యమునందు నీవు లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యమందు నీవు లక్ష్యం ఉంచాలి. నీవు లక్ష్యం ఉంచిన ఎడలా ఏమన్నాడు? మీకు మేలు. ఇప్పుడు చెప్పండి, మేలు. ఆ మేలును బట్టి సంతోషం. ఇప్పుడు ఆ మేలు నీకు కలగాలంటే నువ్వేం చేయాలి? అది నీకు ఆ మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మేలు పొందుకున్న వ్యక్తివైతే మహోన్నతుని పరిశుద్ధుడు అయి ఆయన రాజ్యమును ఏలుబడి చేస్తావు. నీవు మేలు పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే పరిశుద్ధమైన స్థిరమైన దేవుని వాక్యమందు నీవు లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాక్య సమయానికే వస్తూ ఉంటారు, మంచిదే. అయితే ముందుగా కూడా వారు వచ్చినట్లయితే వారు ఒక రహస్యాన్ని గుర్తించాలి దేవుని ఆత్మచేత. ఏమిటంటే ఎక్కడైతే 2 లేక 3
దేవుని నామమున ఏకీభవిస్తే అక్కడ ఆయన ఉంటాడు. మేము నలుగురు ఏకీభవిస్తున్నాం అనుకోండి, ఇక్కడ యేసయ్య వచ్చేస్తాడు లేదా, ఉంటా లేదా అంటే ప్రారంభము నుంచే యేసయ్య ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ గారు ముందు వస్తారా? కలెక్టర్ గారు ముందు వస్తాడా? జనం ముందు వస్తారా ఏదైనా కార్యక్రమానికి? చెప్పండి. మంత్రి గారి కార్యక్రమం ఉందండి, జనం ముందు వస్తారా, కలెక్టర్ గారు ముందు వస్తారా? అయితే మంత్రి గారు ముందు వస్తారా, జనం ముందు వస్తారా? మంత్రి గారు రాకముందే అబ్బో కర్రలు పట్టుకొని, జెండాలు పట్టుకొని, అవి పట్టుకొని, ఇవి పట్టుకొని మామూలుగా ఎదురు చూడరండి, మామూలుగా ఎదురు చూడరు. కలెక్టర్ గారు వస్తున్నారు, అరే మొత్తం రోడ్డు అంతా నీట్గా పెట్టండి రా, దేనికి ఆ రోడ్డుకి తెల్ల గీతలు వేయండి రా, ఏ గీతలో సున్నం గీతలు వేయండి రా, శుభ్రంగా ఉందని కలెక్టర్ గారు చూసి మనల్ని మెచ్చుకోవాలిరా, అంత నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అప్పటి వరకు మురికి కంపే దరిద్రమే ఉంటుంది. ఆయన వస్తున్నాడంటే చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి, ఒక కలెక్టర్ కంటే గొప్పవాడు కాదన్నా యేసయ్య, ఒక మంత్రి కంటే గొప్పవాడు కాదన్నా యేసయ్య. నువ్వు ఒక కలెక్టర్కి విలువిస్తున్నావు, ఒక మంత్రికి విలువిస్తున్నావు, కానీ ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించిన చోట నిలిచి ఉండేటువంటి దేవుని వద్దకి నీవు ఎప్పుడు వస్తున్నావు? కలెక్టర్కి ఉన్న విలువ నా యేసయ్యకు లేదు, ఒక మంత్రికి ఉన్న విలువ నా యేసయ్యకు లేదు. నీ జీవితంలో నువ్వు అదే చేస్తున్నటువంటి పని. అలాగే అవి గ్రహించినట్లయితే నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, పరిశుద్ధుడివై ఆయన బిడ్డగా జీవించేందు కొరకు నీవు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని సమృద్ధిగా సంపూర్ణంగా ఇచ్చి చూడు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచేలా, ఆయన వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచేలా నీకు మేలు కలుగుతుంది, నీవు సంతోషముగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్ నెలలో మాత్రమే హ్యాపీ హెచ్మస్, ఇది డిసెంబర్ నెలే, ఏమంటే హ్యాపీ హెచ్మస్, ఇంక ఇదే. కానీ నీవు నా దేవుని మీద లక్ష్యం ఉంచిన వ్యక్తి అయితే సంవత్సరాది మొదలుకు సంవత్సరాంతం వరకు నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నువ్వు మేలును అనుభవిస్తావు. క్రిస్మస్ రోజుల్లోనే కాదు, డిసెంబర్ నెలలోనే కాదు, ఈ దేవుడు నీకు మేలు చేయాలని ఆయన ఆలోచిస్తే నువ్వేమో పాపాన్ని ఏలుబడి చేస్తున్నావు, పాపమును పరిపాలిస్తున్నావు, పాపానికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు, దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావు. ఒకసారి గ్రహిస్తే ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులముగా, దేవుని బిడ్డలముగా మనమంతా మన దేవునితో సమాధానకరమైన జీవితం జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలను మీకు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన మాటల్ని మీకు తెలియచేయడం జరుగుతూ వస్తుంది. దేవునితో మనం సమాధానపడాలి, దేవునితో సమాధానపడాలి. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు చదువుతాం కదా, ఏమని? దేవుని ఆలయములో నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదికి ఇరుప్రక్కల జీవవృక్ష ఫలములనిచ్చే చెట్లు ఉన్నాయి. ఆ యొక్క చెట్లు 12 నెలలకు 12 కాపులు కాస్తుంది అని మనం చదువుతాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనాను దేశమునకు దేవుడు పంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో మీరు కొండలలో లోయలు కలిగినటువంటి ప్రదేశములకు మీరు వెళుతున్నారు, అక్కడ అది ఆకాశ వర్ష జలమును అది తాగుతుంది, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏ కొదువ ఉండదు అనే మాటలు దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు.
దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మేలును పొందుకోవాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అయితే ముందు కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు, ఎంత చక్కటి మాట చూడండి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవునికి స్తోత్ర. లోకమును సమాధానపరుచుకుంటున్నాడు. నీకు సమాధానం లేదు. లోకమా, నీకు సమాధానం లేదు. పాపమును పరిపాలించేటువంటి వ్యక్తి, నీకు సమాధానం లేదు. పాపము నీ మీద వాంఛ కలిగిందని దాన్ని పరిపాలిస్తున్నావు. దేవునితో నీకు సమాధానం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ లోకముతో నేను సమాధానము కలిగి ఉంటాను. హల్లెలూయా. లోకాన్ని నేను సమాధానపరచుకుంటాను. లోకాన్ని నాతో కలుపుకుంటాను. లోకములో ఉన్న వారిని పరిశుద్ధపరిచి వారిని నా రాజ్యముల పరిపాలకులుగా నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఆ సమాధాన సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఆ సమాధాన సువార్తను, దేవునితో సమాధాన పడేటువంటి ఆ సువార్త, నీవు దేవునితో సమాధాన పడితే ఆయన రాజ్యములో నువ్వు నివసిస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సమాధాన పరిచేటువంటి ఆ సువార్త చదవండి. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కగా ఆయన వివరిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక మీదట మీరు పరజనులను, లోకముల ఉన్నవారా, లోకస్తులారా చెప్తున్న మాట, మీరు పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఎవరు పరిశుద్ధులు? భక్తులు. 40 రోజులు చేసేవాళ్ళు కాదు, జీవితకాలం అంతా భక్తి చేసేవాళ్ళు పరిశుద్ధులు. అన్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, ఓ అన్యులారా, దేవుడితో సమాధానం లేని వారా, మీరు పరజనులు పరదేశులని మీరు ఉండక మీరిప్పుడు పరిశుద్ధులతో ఏకపఠనస్సులు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధులకు ఆయన మేలు చేస్తాడు. పరిశుద్ధులకు మేలు చేస్తాడు. పరిశుద్ధులు ఆయన చేసిన మేలును బట్టి సంతోషంగా ఉంటారు. అది పౌలు గారు ఇప్పుడు మీరు పరిశుద్ధులను దేవుని ఇంటి వారునై ఉండి ఉన్నారు అని ఓ చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. దేవుని ఇంటి వారు, ప్రియమైన వారు గమనించండి, ప్రేరేపించబడిన వారేమో, దేవుని వలన ప్రేరేపించబడిన వారేమో పరిశుద్ధమైన జీవితం జీవించేందుకు కొరకు జీవితాన్ని అప్పగించుకొని వచ్చిన వారు. ప్రేరేపణ లేకుండా వచ్చిన వారేమో లోకములో ఇంకా జీవిస్తూ లోకముతో జీవిస్తూ ఉన్నవారు. వారితో చెప్తున్న మాట ఏంటి? మీతో నేను సమాధాన పడాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నమాట, మీతో నేను సమాధాన పడాలి. మీకు నాకు వైరం లేదు, మీకు నాకు ఏ ద్వేషం లేదు. మనము ఒకటై ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటై ఉందాం. మీకు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని, శ్రేష్టమైన దేశాన్ని నేను ఏర్పాటు చేసి ఉన్నాను. రండి, అందరము కలిసి అక్కడ ఉందాం. అందరము కలిసి అక్కడ ఉందాం అనేటువంటి మంచి ఉద్దేశాన్ని ఆయన చెప్తున్నాడు. యోబు తన జీవితంలో దేవుని వలన ఎంతో మేలు పొందాడు. సాతాను గాడు యోబు జీవితాన్ని నాశనం చేసేందుకు వాడు కంకణం కట్టుకొని వాడు యోబు యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. అయితే ఆ సమయంలో యోబు దేవుడిని ఏమనలేదు. కానీ ఒకరోజు దేవుడు యోబు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనంలో యోబు పలుకుతున్న మాటని మనం చూద్దాం. 29వ అధ్యాయం 4వ వచనంలో,
నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఉన్న దినాలు ఎటువంటి దినాలంటే సాతాను వలన శోధించబడి, సాతాను వలన మరి కుటుంబాన్ని పోగొట్టుకొని ఒంటరి వాడై, రోగిష్ఠుడై, భయంకరమైన వ్యాధితో కృంగిపోతూ కుమిలిపోతున్నటువంటి ఆ యొక్క యోబు ఏమంటుందంటే నా పరిపక్వ దినములు అంటే నేను ఆశీర్వాదకరముగా ఉన్న దినాలు, దేవుడు నన్ను ఆశీర్వదించిన దినాలు, దేవుడు నా చుట్టూ కంచె వేసిన దినాలు, దేవుడు నన్ను కాపాడుకున్నటువంటి దినాలు, ఆ విధముగా ఉండినట్లయితే నేనుండి నెలలా నాకెంత మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే మేలులను ఈనాడు మనము గుర్తించకపోగా, ఆయన గ్రహించకపోగా, మన పట్ల ఆయనకన్న ఉద్దేశాన్ని మనం గ్రహించకపోగా, మనము పాపమునకు లోబడి పాపాన్ని పరిపాలించే వ్యక్తులముగా, అది మన మీద వాంఛ కలిగి మనల్ని ఎట్లాగైనా నాశనం చేయాలని, మనం ఎట్లాగైనా కలవరపరచాలని, మనల్ని ఎట్లాగైనా దేవునికి దూరం చేయాలని అది కంకణము కట్టుకొని తిరుగులాడుచూ ఉంటుండగా నా దేవుడు పాపమును ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఉండవద్దు. దానికి నీ మీద వాంఛ ఉంది బిడ్డ, పాపమునికి నీ మీద వాంఛ ఉంది. దేవునికి నీకు సంబంధం లేకుండా చేయాలని అది ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం, నీవు ఆయన భక్తుడివై, ఆయన పరిశుద్ధుడివై, ఆ పరిశుద్ధమైన జీవితం జీవించే వ్యక్తివిగా, దేవుని ఆత్మను కలిగిన వాడవుగా, ఆత్మచేత ప్రేరేపించబడిన వాడవుగా, ఆయన రాజ్యమును పరిపాలించబట్టి పరిపాలకుడుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గుడారాలు వేసుకుని గుడారాల్లో నివసిస్తూ వాళ్ళు చూస్తున్నారు. ఎటువైపు చూస్తున్నారు తెలుసా? ఆకాశం వైపు చూస్తున్నారు. ఏంటి అబ్రహామన్న అలా చూస్తున్నామంటే, దేవుడు మా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అవును కదా, మరి గుడారాలే వేసుకుని ఎందుకు నువ్వు ఉంటున్నావు? ఈ శాశ్వతమైనవి కావు, ఈ తాత్కాలికమైనవి, పర్మనెంట్ పర్మనెంట్ నివాసాలు దేవుడు మా కొరకు ఏర్పాటు చేశాడు. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. దేవుని ఉద్దేశము కొలదే శాశ్వతమైన రాజ్యము, శ్రేష్టమైన రాజ్యము, ఆ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తివిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ ఏదో 10 గుంటల స్థలం ఉండగానే అబ్బో దాన్ని బట్టి సంబరపడిపోతున్నావేమో, లేక 10 ఎకరాల పొలం ఉండగానే దాన్ని బట్టి సంబరపడుతున్నావేమో, లేక 4 అపార్ట్మెంట్లు ఉండగానే దాన్ని బట్టి సంబరపడిపోతున్నావు. పేతురు పత్రికలో రాస్తూ ఉన్నాడు, భూమియు దాని మీద ఉన్న కృత్యములు లయమైపోతాయి. పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి, అవేమి నిలిచేవి కావు. మరొక విషయం, నువ్వు ఉన్న భూమి శపించబడింది బిడ్డ అంటున్నాడు ఆయన. శపించబడింది, ఆదిలోనే శపించబడింది. దేవుడు శపించాడు. శపించబడిన నేల మీద నువ్వు ఉన్నావు. ఈ నేల మీద నువ్వా ఏదో పొంగిపోవాలని, నువ్వేదో గొప్పవాడివిగా, గొప్పదానవుగా ఉండాలని అనుకుంటున్నామో జాగ్రత్త. ఒకరోజు ఈ పంచభూతములు లయమైపోతాయి. నీవు దేవుని బిడ్డవుగా, భక్తుడువుగా, పరిశుద్ధుడువుగా నువ్వు ఉన్నట్లయితే ఆయన వచ్చి పరిశుద్ధులను ఆయన తీసుకొని పోతాడు. మరి ఆయనతో వెళ్ళాలని ఆశ ఉందా? ఆ రాజ్యంలో ఉండాలని ఆశ ఉందా? మహోన్నతుని పరిశుద్ధులే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు. కాబట్టి నీకు అర్థమైతే మోకరించి ప్రార్థన చేసుకో. నువ్వు ఎందుకు వచ్చావో నీకు బాగా తెలుసు. ఆయన సన్నిధిలో నీకు ఈ లేఖన భాగం అర్థమవుతే నువ్వు ప్రార్థన చేసుకో. చక్కగా చెప్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ, నాకు ఇచ్చిన పండును తినటం వలన నా కళ్ళు తెరవబడ్డాయి. నేను దిగంబరిగా ఉన్నాను. నా దిగంబరత్వాన్ని కప్పుకునేందు కొరకు ఆకులతో నేను అయ్యా కచ్చడంలో చేసుకొని ఉన్నాను అని ఆదాము దేవునితో చెప్తున్నాడు.
దేవుడు ఆదాముతో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో జీవవృక్ష ఫలములో తినమని నీకు వాటిని సిద్ధపరచాను కదా, శ్రేష్టమైన వాటిని ఇచ్చాను కదా, శ్రేష్టమైన దాన్ని నీ కొరకు సిద్ధపరచాను కదా అన్నప్పుడు, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వలన నేను వాటిని తిన్నాను అని అంటాడు. నీవు నేను చెప్పిన మాట వినకుండా పాపమునకు లోబడిన స్త్రీ చెప్పిన మాటలకు నువ్వు విన్నావు. పాపమునకు లోబడిన స్త్రీ చెప్పిన మాటలను నువ్వు విన్నావు. కాబట్టి ఇదిగో ఆమెకి నీ మీద వాంఛ కలిగేలాగా చేస్తాను. ఎందుకంటే నిన్ను విడిచి నీకు దూరమైపోయి చేయకూడని పని చేస్తుంది కాబట్టి ఆమెకి నీ మీద వాంఛ కలిగేలాగా చేస్తాను. ఎందుకంటే నువ్వు ఆమెను పరిపాలించాలి, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆమెను నీతో జాగ్రత్తగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశమును మరి దేవుడు ఆదామునకు చెప్పి ఉన్నాడు. అలాగే కయ్యూనుతో అంటున్నాడు, ఇదిగో పాపము వాకిట పొంచింది. ఎందుకు పాపము వాకిట పొంచింది? నువ్వు పాపము చేశావు కాబట్టి, నువ్వు పాపము చేస్తున్నావు కాబట్టి ఆ పాపము నిన్ను వెంబడిస్తుంది. నిన్ను ఎలాగైనా సరే తన ఉచ్చుల్లో చిక్కుపెట్టి నిన్ను చీకటి సంబంధమైన అనుభవాలలో నిన్ను పెంచేందుకు కొరకు పాపము వాకిట పొంచి ఉన్నది. పాపము వాకిట పొంచి ఉన్నది. ఇదిగో నీవు దానిని వేలుబడి చేస్తావు, నువ్వు పరిపాలిస్తావు అని కయ్యూనుతో చెప్తున్నాడు. అయితే దేవుని ఆత్మచేత నింపబడిన దానియేలుని గురించి చెప్తున్నమాట, దేవుని ఆత్మచేత నింపబడిన పౌలుని గురించి చెప్తున్నమాట. నీవు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తివి, దేవుని ఆత్మను నింపబడిన వ్యక్తివి, పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ మీలో ఉన్నది అనేటువంటి ఆ మాటను చెప్తూ పరిశుద్ధులే, మహోన్నతుని పరిశుద్ధులే ఆ యొక్క దేవుని రాజ్యమును పరిపాలిస్తారని ఆయన చెప్తున్నాడు. మరి నువ్వు శపించబడిన నేలను కోరుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నావా? ఏది కోరుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు దేనిని కోరుకుంటే నీకు ఆశీర్వాదం, నువ్వు దేనిని కోరుకుంటే దేవుని రాజ్యమును కూడా వెళతావు. ఆ రాజ్యాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ భక్తులు, నీ సెయింట్స్, నీ పరిశుద్ధులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నీ మేలును బట్టి మేలు చేసే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు బిడ్డ. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు మేలు చేసేందుకు నా యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. ఈ ఒక్క నెలే కాదు, ఈ ఒక్క పండుగ కాదు, ఒక్క దినమే కాదు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు మేలు చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. ఎవరి వైపు చూస్తావు? నీకు మేలు చేసేటువంటి నా దేవుని వైపు చూస్తావా? కీడు చేసే సాతాను వైపు చూస్తావా? నరకానికి లాక్కొని వెళ్ళే సాతాను వైపు చూస్తావా? పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని వెళ్ళేటువంటి దేవుని వైపు చూస్తావా? ఎవరి వైపు చూస్తావు? ఒక స్థిరమైన నిర్ణయంతో నువ్వు ప్రార్థన చేసుకో. మేలు చేసే దేవుడు, నిన్ను సంతోషపెట్టే దేవుడు నీకున్నాడని ఒక క్షణం సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము
చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము హవ్వమ్మ చెట్టు వైపు చూసింది, సాతాను వైపు చూసింది, తనకున్నటువంటి మహిమను పోగొట్టుకున్నది, తనకున్నటువంటి పరిశుద్ధతను కోల్పోయింది. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కొదువతో నేను కుమిలదన్నా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు నీవే నా ఆత్మదాహము. హోలీ ఆమేన్. బండవు వెంబడించిన బండవు, వెంబడించిన పండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన రబబది కబలత. ఓ జీసస్, జీసస్ mighty God. Hallelujah. Hallelujah. Rabababadi kamandara bashika babalata. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదన్నా, కొదువతో నేను కుమిలదన్నా. కొండల వైపు రబబబ యేసయ్యా, యేసు రాజా, తండ్రి యేసు నీకు స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నా ఆకలి తీర్చువాడా, నా దాహము తీర్చువాడా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నన్ను పరిపాలించేటువంటి వాడా, వెంబడించిన బండు
హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం హల్లెలూయా రబషిక బబలతర బాబా హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 జీసస్ మైటీ గాడ్ నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు. నీ వాక్యమందు లక్ష్యముంచుట నాకు మేలు చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి మాకిచ్చిన ప్రభువా ఈ మాటలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మహోన్నతుని పరిశుద్ధులే నీ రాజ్యమును ఏలుదురని, నీ యందు భక్తి కలిగిన వారు రక్షించబడి మేలులు పొంది మీకు మహిమకరముగా జీవిస్తారని తేటగా సూటిగా మాకు తెలియచేసిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని నజరేయుడు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.